మీకంటే ముందు టికెట్ కన్ఫామ్ అయిన వ్యక్తి రంజిత్ రెడ్డి ఆకస్మికంగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా. గెలవను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, ఆ పార్టీ నుంచి టికెట్ తీసుకుంటే నా ఓటమే తప్ప నాకు గెలుపు లేదు అని బలంగా నమ్మటం వల్లనే మారారంట. అది తెలుగుతల్లి, నువ్వు అడగాలి, నువ్వు అడిగి చెప్పాలి, ఆయన అడగాలి. ఎందుకు వెళ్ళినవా నువ్వు, నిజంగా ఓడిపోతాను పోయినావా, ఇంకేమైనా ఆలోచనతో పోయినావా అని మీరే అడగాలి. ఎందుకు పోయి ఉంటారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం నాకు తెలుగుతల్లి, మీ అభిప్రాయం పార్టీలో మీరు చూసారు. నా అభిప్రాయం అంటే నేనేమంటున్నా, ఏ వ్యక్తి కానీ నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ గెలిచినావు, సీఎంతో కలిసినావు, ఏమ్మా కేటీఆర్తో కానీ కేసీఆర్ అత్యంత సన్నిహితంగా రంగారెడ్డి జిల్లా మొత్తం చెవేళ్ళ పార్లమెంట్లో మొత్తం చక్రం దింపే స్థాయికి ఎదిగినావు. నీకు ఏం లోపం? ఇప్పుడు ఎప్పుడైనా కానీ మంచి కానీ చెడు కానమ్మా. ఒక వ్యక్తి ఇప్పుడు పార్టీ ఓడిపోగానే అట్లా ఎవరు వెళ్ళిపోతారమ్మా, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? అందుకుంటే నువ్వు గ్రౌండ్ రియాలిటీ ఉన్న వ్యక్తులు ఎవరు పోరు. అట్లా బిజినెస్ మ్యాన్స్ పోతారు, బిజినెస్ మ్యాన్ ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోతారు. రంజిత్ రెడ్డి బిజినెస్ మ్యానా? కాదమ్మా, మరి ఓకే, నాకు తెలియదు, మరి మీరు చెప్పాలి. అడుగుతున్నాను, మీరు బిజినెస్ మ్యాన్? లేదు, నేను అనుకుంటున్నా అట్లా బిజినెస్ మ్యాన్ అని తెలుసు నాకు. కాదా మరి? ఓకే, బట్ వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడేది ఏంటంటే అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసి బరిలో నిల్చున్నా ఓటమి వస్తుంది కాబట్టి నేను మారాను, ఎవరు దొరక్క కాసాని గారిని పెట్టారు అక్కడ అంటున్నారు. అది తప్పమ్మా. కాసాని గారి చరిత్ర నేను చెప్తా ఇప్పుడు. నేను వాళ్ళు అనుకున్నది ఎప్పుడైనా కానీ గెలుపు ఓటమి స్వీకరించవలసిన బాధ్యత లీడర్ మీద ఉంది. నువ్వు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు పార్లమెంటు, నువ్వు ఓడిపోగానే నువ్వు కార్యకర్తలు నిడిచిపెట్టిపోతావా, ప్రజలు నిడిచిపెట్టిపోతావా? వాళ్ళు ఎక్కడ పోవాలి చెప్పండి అమ్మా మీరు. కనుక ఇది వాస్తవం కాదు. లీడర్ అనేవాడు గెలుపుకి అంతే సంతోషంగా ఉండాలి, ఓటమికి కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఓడిపోతే కూడా నేను ఎక్కడ ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా చూడాలి. నువ్వు గెలిచివి క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ పోయినావు, నువ్వు నిలబడితే కదా నువ్వు ఓడతావా గెలుతావా తెలిసేది. ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో చేసిన పనులు కుక్కలు ఉన్నాయి. మీరు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఏం కావాలి, హైటెక్ సిటీలో ఏం కావాలి. హైటెక్ సిటీ చూడండి మీరు ఈవినింగ్ ఇప్పుడు 6 అయింది తల్లి, నువ్వు 7 గంటలకు ఇప్పుడు పోతూ ఆ వైర్ల బ్రిడ్జి మీదకి వెళ్ళి పోండి, మీరు ఎక్కడ ఉన్నారో కనబడుతుంది మీకు. హైదరాబాద్ ఉన్నారని ఆ ఊహకు అందది ఎవరికి. చాలా మంది ఫీలింగ్ వస్తుంది. అదే కదమ్మా, 100% మనమనిలే కదా. ఇప్పుడు దుర్గం చెరువే కాదు తల్లి, మొత్తం ఆ ఏరియా హైటెక్ సిటీ. అయితే రజనీకాంత్ గారు ఏమన్నారు, హైదరాబాద్కి వచ్చినట్లేదు, నేను హైదరాబాద్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా అన్నాడు. అంటే ఆ తీరుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఓటమి ఏందమ్మా, ఓసారి తప్పిదారు జరుగుతాయి. చాలామంది ఇప్పుడు ఎవరు సీఎం అంటే కేటీఆర్ అంటున్నారు, కేసీఆర్ అంటున్నారు. మరి కొంతమంది ఆ విధంగా మా ఎమ్మెల్యేలు తప్పు చేశారు, మేము ఎమ్మెల్యేనే ఓడిపోతాడు అనుకున్నాము, కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదు. అలాంటి అమాయక ప్రజలు కూడా ఉండరు. అందులో ఇంకా ఎక్కువ చేస్తారంట కాంగ్రెస్ వాళ్ళు. ఆయన 10 ఇస్తే నా 15 ఇస్తారంట, హైప్ చేసారు. మాటలు ఉదరగొట్టే మాటలు. అందుకొచ్చే నేనేమన్నా అది నమ్మి చేశారు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు అవుతుంది తల్లి, 3 నెలలు వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇంత తొందరగా ఇంత డ్యామేజ్ అయినటువంటి పార్టీ ఏదైనా ఉందా? కాంగ్రెస్ మీద ఏదైతే అంటారు కదా, రూలింగ్లో ఉన్న పార్టీ అది చేస్తామని, చేసినాకనే మాట్లాడాలి. నువ్వు రాగానే డిసెంబర్ మీద ఎవరు కట్టకూడదు, నేను రాగానే వేస్తున్నా పైసలు అన్నావు, వేసినావా? అప్పుడు వేయలేదు. సెక్రటరీ పోయి లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అన్నావు. పాలించేవాడు లంక బిందెల గురించి పోడు. అదేవిధంగా మీరు బాగా గమనించాలి, ఆ రోజు చేసినటువంటి పాలన గ్రామీణ ప్రాంతం కానీ, వ్యవసాయదారులకు కానీ, అదే కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, బిజినెస్ మెన్స్ కానీ ఎట్లుండాలని చేసారు. ఒక ఇష్యూతో ముడిపడి ఉంటే ఎప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నప్పుడు దాని వచ్చే రాబడి. ఇప్పుడు మీరు రోజు పెట్రోల్ ధర పెరుగుతూ ఉంది, పైసలు 2 పైసలు 3 పైసలు పెరుగుతున్నాయమ్మా. వాస్తవం చెప్పుకుందాం.
2 వీలర్స్ వేసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి హ్మ్. పిల్లోడు ఓ లీటర్ పెట్రోల్ పోసుకొని తిరుగుదామన్న వరకు అవతల ఓన ఫోటోలు ఒకటి ఆపారు. హ్మ్. ఇవన్నీ ఒకటి కాదు కదా. పెట్రోల్ ధర పెరుగుతున్నప్పుడు, పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగినప్పుడు హ్మ్. ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతాయి. హ్మ్. కూరగాయలు పెరిగాయి, పప్పులు పెరిగాయి, ఉప్పులు పెరిగాయి, బియ్యం పెరిగాయి. ఇవన్నీ అందుకొచ్చే ఓటమి పడుతున్నా కనుక పోతున్నా. అది ఎవరంటారమ్మా? అది ఓన్లీ బిజినెస్ మ్యాన్. హ్మ్. కార్యకర్త ఏం చేస్తాడు, లీడర్ అనేవాడు ఏం చేస్తాడు, వేస్తూ ఓటమి నేను గెలుస్తానే పోతున్నాం మనం. కాసాని జ్ఞానేశ్వర్ వచ్చిండు. కాసాని జ్ఞానేశ్వర్కు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు కూడా ఏ మూలకి ఎక్కడున్నా చెప్తాం మేము. బట్ మీరు గతంలో కుత్బుల్లాపూర్లో ఉండేవారని, మీరు చేవెళ్ళకి నాన్ లోకల్ అని ఒక ముద్ర వేస్తున్నారా నేతలు? ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? అయితే ఏముందంటే వాళ్ళకి తెలియదు. హ్మ్. ఆడరాక పాత గజ్జలు అంటారు కదా, హ్మ్. అట్లా నాచిన నయ్యాకే అంగం తేడా అంటారు హిందీలో. ఆ. మీరు బాగా గమనించాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన. హ్మ్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్కడెక్కడ ఉంది? మేడ్చల్ ఉంది, గట్కేసర్ ఉంది, ఇబ్రాహీంపట్నం ఉంది. రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నా కదా నేను. హ్మ్. రంగారెడ్డి జిల్లా బైఫర్కేషన్ ఇప్పుడు అయింది. హ్మ్. రంజిత్ రెడ్డి ఎక్కడైనమ్మా? నేనైతే నా ప్రాంతం ఇది. హ్మ్. రంజిత్ రెడ్డి ఎక్కడ హ్మ్. తెలవాలి కదమ్మా. బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, ఏ ఊరు, ఏ జిల్లా? హ్మ్. చెప్పండి మీ నోటి నుంచి. నాకేం తెలుస్తుంది, మీరు చెప్పాలి. మాకు తెలిసింది మీ ప్రత్యర్థి గురించి మీరే చెప్పాలి. మేము ఎక్కువ చెప్పొద్దమ్మా. చెప్పాలి, ఎందుకంటే మీరే కదా పోటాపోటీగా బరిలో ఉన్నది. పోటాపోటీలో మనుషులు అందరూ జ్ఞానేశ్వర్ గారు లోకల్ కాదు అంటే నేను చెప్తున్నా తల్లి. హ్మ్. లేకపోతే నేను ఎప్పుడు అడగను. మీరు లోకల్ అంటున్నారు, మరి ఆయన ఎట్లా నాన్ లోకల్ అవుతారో మీరు కూడా క్లెయిమ్ చేయాలి కదా. వరంగల్ కదా తల్లి. ఓకే, కనుకోమ్మా, ఇప్పుడు టెలిఫోన్ చేయి, హ్మ్. అలా ఊరేదో చెప్తాడు. కనుక అది కాదమ్మా. ఇప్పుడు జనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ప్రపంచం అంతా కళ్ళు మూసుకుంది అంటే తప్పమ్మా అది. హ్మ్. కనుక వాస్తవం ఉంటుంది, పనే ఉంటుంది. హ్మ్. అందుకే ఎలక్షన్స్ లోపల ఎవరి పనితనం ఏందనేది తేలిపోతుంది రేపు. రైట్. ఇప్పుడు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు, అవును, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. అవును. ఆ 2 పార్టీలలో మీకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏది? బలమైన ప్రత్యర్థి ఎవరు? నాకైతే దరిదాపులా కనబడతలేరు వాళ్ళు ఇద్దరు. నాకు అసలు ఎవరు లేరంటారు? లేదు తల్లి, మీకు వాస్తవాలు ఎక్కువ అంటే రోజులు ఒక సభకి జనాలు వచ్చినంత మాత్రాన అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. నేను ఏమంటున్నా బాగా మరి నేను ఆ సభల గురించి మాట్లాడతలేను. మళ్ళీ ఓకే, నా సభల గురించి మాట్లాడతలేవు. నేను చేసినటువంటి పనుల గురించి ఆలోచన చేస్తున్నా. నేను గతంలో 20-30 సంవత్సరాల కింద చేసిన పనులు ఇప్పటికీ జప్తు పెట్టుకొని, ఎట్లయితే నా పేరు డిక్లేర్ కాగానే కొన్ని వందల టెలివిజన్ ఉపాధ్యాయ లోకం నాకు ఆశీర్వదిస్తూ, అంటే నేను చేసిన పనులు. అందుగురించి ఆ రోజు చెక్ డ్యామ్లు కానీ, మౌలిక సదుపాయాల గురించి కానీ, గ్రామాల్లో కానీ, బిల్డింగ్స్ కానీ, సీసీరోడ్లు చాలా ఉన్నాయి. అంటే నేనేమంటున్నా, ఎవరు నాకు పోటీ అంటే నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ మీరు పోటీ కాదు, అసలు నాకు ప్రత్యర్థులు కనిపిస్తలేరని చెప్తున్నారు కదా జ్ఞానేశ్వర్ గారు. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో, బీఆర్ఎస్ బీజేపీ దగ్గర సుపారీ తీసుకొని డమ్మీ క్యాండిడేట్లని ఎంపీగా దింపింది బరిలోకి. అందులో ఒకరు కాసాని జ్ఞానేశ్వర్, ఒకరు రాగడి లక్ష్మారెడ్డి, అక్కడ చూస్తే ఎమ్మెల్యేగా ఉన్న ఒక పద్మారావు, వీళ్ళంతా డమ్మీ క్యాండిడేట్లని ఆయన చెప్తున్నారు. నేను ఏమంటున్నామా, అందుగురించి చూపారంటే మాకు తెలియదు ఏందో, అది రేవంత్ రెడ్డికే తెలుసు. ఓటుకునే కేసు మీకు తెలుసు. పట్టుబడి ఎవరు చుపారీ అని పోయారు డమ్మీ క్యాండిడేట్ నేను చేసినప్పుడు ఆయన ఏమున్నాడో తెలుసుకోమను ఫస్ట్. అసలు జ్ఞానేశ్వర్ వ్యక్తిగత వ్యవస్థ ఏముందో తెలుసుకోమను. నేను 93 కులాలను ఏకం చేసిన, 96 కులాలతో పార్టీ పెట్టిన, రీజనల్ పార్టీ. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు బస్సుతోనే తిరిగిన అన్ని ప్రాంతాలు. ఇప్పటికి కూడా డమ్మీ క్యాండిడేట్ అంటే నీకు రేపు ఎలక్షన్ తెలుస్తుంది. డమ్మీ క్యాండిడేట్ అంటే నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని నిలబడను నాతోనే అంటున్నా. సీఎంను నేను డైరెక్ట్ ఆఫర్ చేస్తున్నా, చెవెల నిలబడను, తేలిపోతుంది నీతో ఎవరు డమ్మీ క్యాండిడేట్ అనేది. రంజిత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటా, విశ్వేశ్వరరెడ్డి డమ్మీ క్యాండిడేటా,
నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడు మోడీ దగ్గర తీసుకున్నాడు చూపారంటే మోడీని పలకరించింది నువ్వే, తారీఫ్ చేసింది నువ్వే, బడబాయ్ అన్నది నువ్వే. ఆయనకు సపోర్ట్ చేయడానికి రంజిత్ రెడ్డి డమ్మికి అని ఎన్ను పెట్టినావా? బట్ నిజంగా చెప్పండి, బీజేపీతో లోపాయికారే ఒప్పందం బీఆర్ఎస్ పెట్టుకోలేదంటారు. అవసరం ఏముంది తల్లి, అవసరం ఏముంది? పార్టీ అధికారం కోల్పోయింది, అవసరాలు ఉంటాయి. లేదు, రాష్ట్రంలో ఎట్లా కాంగ్రెస్ తో జతగట్టలేరు, మిగిలింది కేంద్రంలో ఉంది బీజేపీ. ఇంకోటి మోదీని తిట్టినా ఇక్కడ లోపాయికార ఒప్పందంలో భాగంగా చూడబోతే నిజంగానే క్యాండిడేట్లను డమ్మీలను పెట్టిరని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు పసుకలు ఉన్న కళ్ళకి ఎప్పుడు పచ్చగా కనబడుతుంది తల్లి. ఓకే, రేవంత్ రెడ్డి గారు పచ్చ మనిషి అంటారు కాదమ్మ. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎప్పుడు జనము గెలిచినోడే ఉన్నాడు ఆ ప్రపంచంలో, ఓడినోళ్ళు కూడా ఉన్నారు. బీజేపీకి 2 ఎంపీలు ఉండే, మన దగ్గరికి ఒకే ఒక ఎంపీ, ఇంకో దగ్గరికి ఒక ఎంపీ. మరి ఇలా రూలింగ్ ఎట్లా చేస్తారమ్మా? వాళ్ళు అట్లా అనుకుంటే బీజేపీ ఉండదు కదా. మరి చెప్తాలి, 400 సీట్లు వచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు తక్కువ ఉన్నాయి? ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఉన్నారు. నేనేమంటున్నా, ఇవి కాలం చెప్తుంది. ఎప్పుడు లీడర్ అనేవాడు, పనిచేసేవాడు, ప్రజలతో మమేకమై ఉండేవానికి ఇవి ఓటమి గెలుపు దైవాధీనమమ్మా. అది మనం పని చేసుకుంటూ పోవాలి.